ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కష్టాలు పడుతున్న సమయంలో మా వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, మా పార్టీ ఇలవేల్పు శ్రీమతి విజయమ్మ గారు ఈ 2 రోజుల దీక్షా శిబిరానికి వచ్చేసినటువంటి సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ ఈ దీక్షా శిబిరానికి వచ్చేసినటువంటి అనేక మంది పెద్దలు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు, అలాగే వైఎస్ఆర్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, అనేక పార్టీ పెద్దలు, ముఖ్యంగా ఈ దీక్షా శిబిరానికి వచ్చేసినటువంటి సోదరీమణులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. మరి సోదరులారా, నేను ఒక చిన్న విషయం మీ అందరికీ కూడా ముందుగా మనవి చేసుకోవాలి. ఎందుకంటే నేను పాయకరావుపేట శాసనసభ్యుడినైనా నేను ఈ ఏలూరు పట్టణ నివాసిని, ఈ పక్కన ఈ ఏలూరు సమీపంలో ఉన్నటువంటి కొవ్వలి గ్రామ కాపురస్తుడిని. ఈ కొవ్వలి, ఈ ఏలూరు, ఈ యొక్క చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో ప్రతి అణువు కూడా తెలిసినటువంటి వ్యక్తిగా మీ అందరికీ కూడా పరిచయం చేసుకుంటూ, ఈ రోజున మహానుభావుడు, పేదల పెన్నిధి, ఈ రోజున దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క దీవెన వల్ల నేను ఈ రోజు పాయకరావుపేట శాసనసభ్యుడిగా 2 సార్లు ఎలక్ట్ అయినటువంటి ఆ యొక్క రుణం ఈ రోజు నేను తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మరి సోదరులారా, మీ అందరికీ కూడా తెలుసు, మరి దివంగత నేత, మహానుభావుడు, పేదల దేవుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు, ఈ రోజున అద్భుతమైనటువంటి పథకాల్లో ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ పథకం బ్రహ్మాండమైనటువంటి మహోన్నతమైనటువంటి పథకం. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈ పేద వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక భద్రత, అలాగే సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత, విద్యా భద్రత అనేటువంటి చక్కని అనేక కోణాల్లో మరి ఆలోచించి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా సమానంగా సంతోషంగా ఉండే విధంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం మరి అమలు చేయటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, వారు చనిపోయిన తర్వాత ఈ రోజున ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ యొక్క కాంగ్రెస్ పెద్దలకి కనుచూపు మేరలో కూడా దాన్ని ఆలోచించేటువంటి విషయం వారికి తెలియదు. కనీసం ఈ రోజున మీ అందరికీ కూడా తెలుసు, పేద వర్గాల్లో వాచ్మెన్ కొడుకులు, మరి కూలీ పని చేసుకున్నటువంటి కొడుకులు, మరి కూతుళ్లు ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయినటువంటి సంగతి ప్రత్యక్షంగా నేను చూశాను. ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు మరి ఫీజు కట్టలేక రోడ్ల మీద పడి ఈ రోజు ఏం చేయాలి భగవంతుడా, ఆ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి కాదు అని ఈ రోజున మనం అందరం కూడా మరి ఆలోచించుకుంటున్నాం. ఈ రోజున మీ అందరికీ కూడా ఒక్క మనవి చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పేదల కోసం జన్మించి పేదల కోసం చనిపోయినటువంటి మహానేత ఒక్క రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మనవి చేస్తున్నాను. సోదరులారా, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఈ రోజున మనందరికీ కూడా అత్యున్నతమైనటువంటి అంశం. కాబట్టి ఈ రోజున సంక్లిష్ట పరిస్థితుల్లో మరి ఒక ప్రక్క మరి మన మహానేత, మన ఆశా జ్యోతి, మన జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పటికీ కూడా మరి మన ఎలువెల్పినటువంటి విజయమ్మ గారు ఈ యొక్క విద్యార్థుల మరి భవిష్యత్తు కోసం, వారి తల్లిదండ్రుల కోసం సంఘీభావం తెలపడానికి మన ఏలూరు పట్టణంలో 2 రోజులు ఈ యొక్క దీక్ష చేపట్టడం అనేది మనం మర్చిపోలేనటువంటి విషయం. నేను మనవి చేస్తున్నాను ప్రభుత్వ అధినేతలకి, అలాగే మన ప్రభుత్వ చీఫ్ మినిస్టర్ గారికి, ఇప్పుడైనా సరే ముద్దు నిద్ర నుంచి మీరు లెగండి, మీరు లెగండి.
మీరు లేకపోతే మీరు గాని ఈ యొక్క పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అమలు చేశారో అదే రకంగా అమలు చేయని పక్షంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులే కాదు, విద్యార్థి తల్లిదండ్రులే కాదు, వైఎస్ఆర్ పార్టీ అన్ని శ్రేణులు కూడా విజృంభించి ఈ రోజున ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసే వరకు మేము నిద్రపోము, మిమ్మల్ని నిద్రపోనియమని చెప్పి మీ అందరికి సభాపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈ రోజున మీకు అందరికీ కూడా ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈ రోజున కొత్త రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు, కొత్త ఇల్లు లేదు. ఈ రోజున పేదవాడు ఈ రోజున అల్లో రామలక్ష్మణ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖం చూసుకుంటూ రోజులు మనం నిరీక్షిస్తున్నాం. ఒక రోజున ఈ కాంగ్రెస్ పెద్దలు ఒక ప్రక్క మరి ప్రతిపక్షం నాటైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గిమ్మిక్కులు మాటలు మాట్లాడుతున్నారు. వారికి గిమ్మిక్కులు తప్ప వేరే పేద ప్రజల యొక్క బాధలు అర్థం కాదు. అందుచేత నేను చెప్తున్నాను, మీకు ఏమైనా సరే ఈ పేద ప్రజల పక్షాన మీకు ప్రేమ అభిమానం ఉందా అని నేను సభాపూర్వకంగా ఆ యొక్క చంద్రబాబు గారిని అడుగుతున్నాను. అలాగే ఈ రోజున కాంగ్రెస్ పెద్దలు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వంలో ఉండి మీరు అనుభవిస్తూ ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైన పథకాన్ని మీరు నీరు గార్చితే మీకు నిజంగా వచ్చే రోజుల్లో ఈ ప్రజలు మీకు ఏం సమాధి కడతారు కాంగ్రెస్ పార్టీని అని చెప్పి నేను సభాపూర్వకంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగే మరి సోదరులారా సోదరిమణులారా మీ అందరికీ కూడా మీ యొక్క ఫీజు ఈ యొక్క రీయింబర్స్మెంట్ విషయంలో మీరు ఇంకా ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వ ఆ యొక్క వారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని చూసి మేమందరం కూడా మండలాల్లో అలాగే జిల్లాల్లో మేమందరం కూడా మరి పెద్ద ఎత్తున విజృంభించి తప్పనిసరిగా మా పార్టీ మా అధినేత మా యొక్క